Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ పేరెంట్స్ మన వీడియోలోకి వెళ్లే ముందు ఈ మంత్ మే 31న విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ హైదరాబాద్కి నేను వస్తున్నాను. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరగబోతా ఉంది. డ్రీమ్ టు డైరెక్షన్ కెరియర్ క్లారిటీ ప్రోగ్రామ్. స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఈ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో మే 31న ఈ ప్రోగ్రామ్ జరగబోతా ఉంది. ఈ ప్రోగ్రామ్కి నేను వస్తున్నాను. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాను. ఇక్కడ మీకున్న డౌట్స్, జేఈఈ మెయిన్స్ సంబంధించిన జోసా, సీశాబ్, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డౌట్స్, ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా మీరు నేరుగా నాతో కలిసి మాట్లాడి క్లారిఫై చేసుకోవచ్చు. ఇది మీకు మే 31 సండే అనమాట. ఇక్కడ వస్తున్నాను కాబట్టి మీరు హైదరాబాద్లో అవైలబిలిటీగా ఉన్నట్లయితే వచ్చి నన్ను మీరు కలవచ్చు. నేరుగా కలిసి కొన్ని డౌట్స్ని నేను ఈ సెషన్లో మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో దానికి సంబంధించిన వివరాలు ఏమైనా కావాలనుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇక్కడ ఎటువంటి అమౌంట్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది మనకి, ది బిగ్ షిఫ్ట్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఈ రోజున అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో కౌన్సిలింగ్ సెషన్లో నేను పాల్గొన్నప్పుడు, స్టూడెంట్స్తో పేరెంట్స్తో మాట్లాడినప్పుడు చాలామందికి కూడా సో క్లారిటీ అనేది లేదు. అదే మూస ధోరణిలో వెళ్ళిపోతూ ఉన్నారు. అదే సిఎస్సి, అదే ఏఎంఎల్, అదే డేటా సైన్స్, లేకపోతే ఈసీఏ తప్ప మిగతా బ్రాంచెస్ అంటే తెలియదు. అటు వాటిల్లో లైఫ్ ఉందా లేదా అని ఆలోచించట్లేదు. మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత వచ్చిన అవుట్పుట్ చూసుకొని కళ్ళు తేలేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయన్నమాట. బట్ ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయి, చాలామంది పట్టించుకోవట్లేదు. ఈ ఆర్టిఫిషియల్ యుగంలో ఇంకా ఏ వినబడతా ఉంటే ఇదే బ్రాంచ్ గొప్పదన్నట్లుగా వెళ్ళిపోతా ఉన్నారు అనమాట. కాబట్టి కొంత క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది బెస్ట్. నేను చదివింది ఎలక్ట్రికల్ కాబట్టి ఎలక్ట్రికల్ బెస్ట్ అని చెప్పను. అదేవిధంగా వేరే బ్రాంచ్ చిన్నదని చెప్పడం అది కరెక్ట్ కాదనమాట. స్టూడెంట్స్ చాలామందికి కూడా ఇంటర్మీడియట్ కాలేజీలో లెక్చర్స్ కొంత చెప్తారు, కొంత వాళ్ళేదో తెలుసుకుంటారు. తెలుసుకొని ఇదే బ్రాంచ్ అని చెప్పేసి అనుకుంటారు అనమాట. అలా కాకుండా కొంత మీరు అందరూ తీసుకుంటారు కదా, సిఎస్సి అయితే సిఎస్సి, ఏఎంఎల్ అని చెప్పేసి మీరు తీసుకోకండి. ఆ బ్రాంచ్ గురించి మీరు కొంత నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఎందుకంటే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సిఎస్సి, ఏఎంఎల్ బ్రాంచి చాలామంది అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్కి, సిఎస్సి, ఏఎంఎల్కి, డేటా సైన్స్కి, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇట్లా చాలా స్పెషలిటీ బ్రాంచ్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇలాంటి బ్రాంచెస్, ఇన్ని బ్రాంచెస్ ఇండియాలో తప్ప ఎక్కడా ఉండవు. అవన్నీ కూడా పీజీ స్పెషలైజేషన్స్. అసలు ఒక బీటెక్ సిఎస్సి ఉంటే సరిపోద్ది. సీట్లు పెంచుకోవడం కోసం పెట్టేటువంటి కోర్సెస్ అనమాట ఇవన్నీ కూడా. మీరు ఏ ఒక్క కాలేజీ కూడా సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పట్టుమని నాకు తెలిసి తెలంగాణ, ఆంధ్రలో కలిపి వీళ్ళు నార్మల్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పించారు తప్ప వీళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ లోకల్ యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజీలో కావచ్చు ఎవరికి కూడా ఏఎంఎల్ మీద స్పెసిఫిక్‌గా జాబ్ రాలేదు. కానీ ఈ రోజున పొలవమని ప్రతి ఒక్కళ్ళు కూడా అటే వెళ్తున్నారు. వెళ్ళండి, చేయండి. కానీ వన్ ఆఫ్ ది టఫెస్ట్ బ్రాంచ్‌లో ఏఎంఎల్ అనేది ఒకటనమాట. ఎందుకంటే మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది చాలా హెవీగా ఉండాలి. అర్థమైందా? అది మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళకే ఒక ఎన్నో కోట్ల ప్యాకేజ్ అని చెప్పేసి మనం రీసెంట్‌గా 6 మంత్స్ బ్యాక్ చదివాం. తను మ్యాథ్స్ స్టూడెంట్ అనమాట. ఏఐలో తను సెలెక్ట్ అయ్యాడు. కాబట్టి మీరు ఏఐ చదవంగానే ఆ సర్టిఫికేట్ పట్టుకొని బయటికి వెళ్ళంగానే జాబ్స్ రావు. హైలీ స్కిల్డ్ పర్సన్స్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్‌లో, అనలిటికల్స్‌లో అండ్ ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా ఏఎంఎల్ ఇంజినీరింగ్‌కి అవసరం అనమాట. రేపు ప్రాంప్ట్స్ చెప్పడానికి. కాబట్టి అందరూ తీసుకుంటారు కానీ మీరు తీసుకోవద్దు. 500 మార్కులు వచ్చిన వాడికి కూడా ఇంటర్మీడియేట్‌లో అదే కావాలన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది బయటకొస్తున్నారు? ఏంటనేది తెలుసుకొని మీరు జాయిన్ కండి. నెక్స్ట్ వచ్చేసి మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? మీరు ఫిజిక్స్‌లో చాలా స్ట్రాంగ్ ఉన్నారా? కెమిస్ట్రీలో చాలా స్ట్రాంగ్ ఉన్నారా? మ్యాథమెటిక్స్‌లో స్ట్రాంగ్ ఉన్నారా? ఉన్నటువంటి కాంపిటీషన్ మనం తట్టుకోగలుగుతామా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలన్నమాట. అర్థమైందా? అంటే కాంపిటీషన్ ఎంత ఉందో కూడా మీరు చూసుకోవాలి. మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్స్ మొత్తం కూడా 2024 టయానికే ఇండియాలో ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ ఎంతమంది చదువుతుర్రంటే అప్పటి లెక్కలు తీసుకున్నట్టయితే 20,00,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారనమాట. మంచి భూమున్నటువంటి 2022లోనే వచ్చినటువంటి జాబ్స్ 4,00,000. ఇప్పుడు దాదాపు మీకు లాస్ట్ ఇయర్ నుంచి లే ఆఫ్సే తప్ప ఎక్కడ కూడా రిక్రూట్‌మెంట్ జరగట్లేదు. అంటే ఈ విషయాలు మీకు ఎవరు ఓపెన్‌గా చెప్పరు. ఎందుకంటే
ఇంజినీరింగ్ కాలేజీల దగ్గర ఉన్న సీట్లన్నీ కూడా సీఎస్సీ, సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అన్ని బ్రాంచెస్ క్లోజ్ చేశారు కాబట్టి వాళ్ళు అయ్యే ఓపెన్ చేసుకున్నారు కాబట్టి అయ్యే మీకు చెప్తారనమాట. వీటి మీద బతికేది యూట్యూబ్‌లో ఆన్‌లైన్ క్లాస్ చెప్పేటువంటి కొన్ని ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ కంపెనీస్ అవే చెప్తాయి. అండ్ చాలా న్యూ ఏజ్ కాలేజెస్ కూడా వాటి గురించి గొప్పలుగా చెప్తుంటాయి. అర్థమైందా? దాని మీద చాలా మార్కెటింగ్ అనేది జరుగుతా ఉంటది కాబట్టి ఒకప్పుడు గొప్ప కావచ్చు. బట్ ఇప్పుడొచ్చేసి అన్ని ఇంజినీరింగ్ బ్రాంచెస్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో, అలాంటి ఆపర్చునిటీసే ఉండబోతున్నాయి ఫ్యూచర్‌లో అనమాట ఏఐ వల్ల. కాబట్టి ఈ కాంపిటీషన్ తట్టుకునేటువంటి శక్తి మీలో ఉందో లేదో చెక్ జేసుకోండి. 20,00,000 మంది బయటకొచ్చినప్పుడు కంప్యూటర్ సైన్స్‌లో ఒకేసారి కాకుండా అట్‌లీస్ట్ ఒక 6, 7 లక్షల మంది ఈ ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే 10,00,000 వరకు గూడా అంతకంటే ఎక్కువ గూడా బయటకొచ్చే పరిస్థితి ఉంది. ఉండే ఉద్యోగాలు గూడా 1,00,000 కంటే బిలో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అంత కాంపిటీషన్ మీరు తట్టుకుంటారా లేదా? అంటే ఫ్యూచర్ స్కోప్ అనేది ఈ రోజున ఒక్క బ్రాంచ్‌కే కాదు. మీరు రోజు గనక మీరు డైలీ చూస్తున్నట్లయితే ఇక సీఎస్ఈ కాకపోతే ఈసీ మీద పడిపోతారనమాట. ఇక అందరూ గూడా ఈసీఈ, సీఎస్ఈ అని కంపారిజన్ చేసి పెడతా ఉంటారు వీడియోస్. ఇక అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. ఈసీ చదివినటువంటి 99% స్టూడెంట్స్ అందరూ సాఫ్ట్‌వేర్‌లోనే ఉన్నారు. సాఫ్ట్‌వేర్ బాగాలేనప్పుడు ఈసీ ఎట్లా బావుంటది? ఒక రూ. 1 కాయిన్‌కి బొమ్మ, బొరుసు లాంటివి. సీఎస్ఈ, ఈసీ సాఫ్ట్‌వేర్ బావుంటేనే ఇది కూడా బావుంటదనమాట. కాపోతే ఈ ఏఐ అనేది రావటం వల్ల కొంత హార్డ్‌వేర్ అనేది కొంత మనకి మంచిగా కావాలి. రేపు హార్డ్‌వేర్‌లో కొంత పెరిగిపోతా ఉంది టెక్నాలజీ. ఇప్పుడున్నటువంటి హార్డ్‌వేర్ సిస్టమ్ అనేది సరిపోదు కాబట్టి కొంత ఈ సెమీకండక్టర్స్ వీటన్నిటిలో కూడా ఇంప్రూవ్ అనేది జరుగుతా ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సెమీకండక్టర్స్ అనగానే అందరూ ఈసీకే అనుకుంటారు. ఒక సెమీకండక్టర్ ఇండస్ట్రీ వచ్చిందంటే ఈసీ కాదు. మెకానికల్, మెటీరియల్స్, కెమికల్, ఎలక్ట్రికల్ వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి అది తెలుసుకోకుండా అయితే సీఎస్‌సి లేకపోతే ఈసీ ఇట్లా స్టూడెంట్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. అసలు ఈసీ, ట్రిపుల్ ఈ 2 దాదాపు 80% సేమ్‌గానే ఉంటాయి. కానీ ఆ 2 సెపరేట్ అని చెప్పేసి నాకు ట్రిపుల్ ఈ వద్దు, నాకు ఈసీయే కావాలని లేకపోతే 2 వైపులా ఎళ్ళొచ్చు అనేది అంటా ఉంటారు. 2 వైపులా ఎళ్ళటం అనేది అంత ఈజీ కాదు. ఇట్లా కొంత మీరు తెచ్చుకోండి. అండ్ జాబ్స్ అనేది మీకు ఎటువంటి జాబ్స్ ఉంటది? ఇంట్రెస్ట్ ఉంది. ఫీల్డ్ వర్క్ చేయగలదామని ఉంటదా? లేకపోతే ఒక ఏసీ రూమ్‌లో కూర్చొని చేయాలనుకుంటారా? ఫిజిక్స్ చదివితే మంచిగా అనిపిస్తదా? కెమిస్ట్రీ చదివితే మంచిగా అనిపిస్తుందా? అనేది కూడా మీరు తెలుసుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్ లాంటి మెకానికల్ బ్రాంచెస్‌లో సొంతంగా కూడా మీకు మీరే ఎవరినో అడిగి జాబ్స్ తెచ్చుకోకుండా మీకు మీరే కొత్తగా స్టార్టప్స్ లాగా పెట్టుకోవచ్చనమాట. స్వయం ఉపాధి బ్రాంచెస్ ఆ 2 గూడా. అర్థమైందా? సో, ఇట్లా మరి ఒకవేళ మరి కంప్యూటర్ సైన్స్ మరి అందరూ తీసుకుంటారు కదా సార్ అనుకున్నట్లయితే, ఒకప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా ఉద్యోగం వచ్చేది. బట్ ఫ్యూచర్‌లో అలాంటిది లేదు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ గూడా టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో ఇవన్నీ గూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చేసేటువంటి పని అన్నీ గూడా రేపు ఏఐ చేయబోతుందని జెప్పేసి నేను గాదు చాలా పెద్దలే చెప్తా ఉన్నారనమాట. గత 2, 3 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి అంతా సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్‌లో కావచ్చు మనం వింటా ఉన్నాం. ఇప్పుడు కొంత స్లో అయినప్పటికి కూడా ఫ్యూచర్‌లో ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ హైలీ టాలెంటెడ్ స్కిల్స్‌కి ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి మాత్రమే ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి, మీరు మరీ స్కిల్ లేకుండా, మ్యాథమెటికల్ స్కిల్స్ లేకుండా కంప్యూటర్ సైన్స్ జోలికి వెళ్ళొద్దు. మీకు బీటెక్ డిగ్రీ అయితే ఖచ్చితంగా వస్తది. కానీ ఆ డిగ్రీ అనేది దేనికి పనికిరాదు. ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అనేది వేరే ఉన్నాయి. డే బై డే చేంజ్ అయిపోతా ఉన్నాయి. మనలో మెంటర్‌షిప్ తీసుకున్నటువంటి పేరెంట్స్ చాలామంది ఐటీ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళున్నారు. వాళ్ళైతే చాలా బాధపడతా ఉంటారనమాట. వాళ్ళ బంధువులు గూడా అడగరంట. కనీసం ఐటీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటి అని జెప్పేసి. మొన్న ఒకతను చాలా మంచి పొజిషన్‌లో ఉన్నటువంటి ఐటీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ మనతో మాట్లాడినప్పుడు చెప్పారనమాట. గూగుల్‌లో వర్క్ చేసేటువంటి అతను గూడా చెప్పాడు. వీళ్ళందరూ గూడా బీటెక్‌లో ఈ బ్రాంచ్ తీసుకోవడం సరిపోతుంది అనుకుంటున్నారు. అట్లా గాదు. రేపు అంతా చాలా చేంజ్ అయిపోతా ఉందని జెప్పేసి గూడా ఆయన జెప్పారు. రీసెంట్‌గా ఆ ఆర్టికల్ గూడా వచ్చిందనమాట. అర్థమైందా? కాబట్టి ఫ్యూచర్ అంతా గూడా హైబ్రిడ్ ఇంజినీరింగు, దాంతో పాటు స్కిల్స్ అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఎంత డౌన్ అయితే అవుతా ఉందో, అదర్ సెక్టార్స్‌లో రినబుల్ ఎనర్జీ సెక్టార్, సెమీకండక్టర్ సెక్టార్, బయోటెక్నాలజీ, మెటీరియల్ సైన్సు, సివిలు, మెకానికలు ఎందుకంటే రోబోటిక్స్ వస్తున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. అన్ని బ్రాంచెస్‌కి లైఫ్ ఉంది. కాబట్టి అందరూ ఒకే బ్రాంచ్ వైపు వెళ్ళకుండా ఇప్పటికి గూడా 4 సంవత్సరాలు చెప్తున్నప్పటికి కూడా మార్పు లేదు. మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా అదే మార్పు ఏమి లేకుండా అటువైపే వెళ్తుర్రనమాట. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మీరే. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే
మీరు ఆ శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నట్లయితే ఓకే తప్ప మిడిమిడి జ్ఞానాలతోని అటువైపు వెళ్ళి చదివితే ప్లేస్మెంట్స్ అనేవి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కొంత కోర్ బ్రాంచెస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అటువైపు కొంత ఉన్నది గ్రోత్ ఉంది. ఎందుకంటే అవుట్‌పుట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి అటువైపు ఆలోచించాడు తప్ప ఈ ఫ్లోలో ఎటు పడితే అటు పోయి మళ్ళీ మీ లైఫ్ అయితే మీరు స్పాయిల్ చేసుకోవద్దు. గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నా అన్నీ వింటారు. మీరు ఏం చేయాలో అదే చేస్తారు. ఇప్పుడు ఈ ఇయర్ బయటకొచ్చినప్పుడు సార్ ఆ రోజు చెప్పారు మీరు ఎక్కడ ప్లేస్‌మెంట్ లేదు సార్. పేరెంట్సే మళ్ళీ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్ అని అడుగుతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా అడుగు వేయండి. మరి లక్షలు పెట్టి చదివినంత మాత్రాన ప్లేస్‌మెంట్ రాదు. డిగ్రీ అయితే వస్తది. బట్ ప్లేస్‌మెంట్ రావటానికి మీలో ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఏంటి, ఏందనేది కొంత మాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు చెప్పినప్పుడు చూసుకొని ఆచితూచి అడిగేయండి తప్ప మళ్ళీ అదే విధంగా అసలు నాలెడ్జ్ అనేది అసలు లేనే లేదు. చాలామంది బీటెక్ స్టూడెంట్స్‌తో నేను మాట్లాడుతున్నప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా ఈ బ్రాంచ్ ఎందుకు తీసుకుంటున్నాము? ఈ బ్రాంచ్‌లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఏం జరుగుతా ఉంది బయట అనేది ఎవ్వరు తెలుసుకోవట్లేదన్నమాట. కాబట్టి తెలుసుకొని స్టెప్ ఏస్తారని కోరుకుంటూ హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.